ఎవరికీ తెలియనటువంటి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మనీ ఎర్న్ చేయొచ్చనేది చాలామందికి తెలియదు. సో, నేను ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌ని యూజ్ చేసుకొని ఏ విధంగా మనీ ఎర్న్ చేయొచ్చనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు వినండి. సో, విన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ కోర్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి డబుల్ ట్యాప్ చేయండి. అలాగే కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఏ విధంగా నచ్చిందనేది. సో, మీకు ఏ టాపిక్ నచ్చిందని కూడా కింద కామెంట్ చేయండి. సో, మీరు చేసేటువంటి ఆ కామెంట్ నాకు చాలా యూజ్ అవుతుంది. అలాగే నేను ఫర్దర్‌గా ఇలాంటి వీడియోస్ అనేది రెగ్యులర్‌గా అయితే చేస్తూ ఉంటాను. సో, మీరు చేసేటువంటి ప్రతిరోజు కూడా ఖాళీగా ఉన్న టైంలో జస్ట్ టైం పాస్‌కి రీల్స్ అనేది మీరు జస్ట్ అలా స్వైప్ అప్ చేస్తూ ఉంటారు. కానీ మీకు వచ్చేటువంటి టైం వేస్ట్ టైం. కానీ ఆ ఇన్‌స్టాగ్రామ్‌ని యూజ్ చేసుకొని మనీ సంపాదించే వాళ్ళు కూడా అయితే ఉన్నారు. సో, మనీ ఏ విధంగా సంపాదిస్తారు? ఒకటి రీల్స్ ద్వారా, ఒకటి అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా. రీల్స్ అంటే ఏదో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ పైన వాళ్ళు వర్క్ చేస్తూ అఫిలియేటింగ్ మార్కెటింగ్ అలాగే వాళ్ళకు వచ్చేటువంటి ప్రమోషన్స్‌ని అడ్వర్టైజ్‌మెంట్ రూపంలో చెప్పడం ద్వారా వచ్చేటువంటి అమౌంట్. సో, ఈ 2 రకాలుగా మనీ అనేది వస్తుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రీల్స్. రీల్స్ ఏ విధంగా చేస్తారు? రీల్స్ అనేది ఏదైనా ఒక టాపిక్ తీసుకొని ఇన్‌కేస్ ఎగ్జాంపుల్‌కి జాబ్స్‌కి సంబంధించినటువంటి ఏవైతే అప్డేట్స్ ఏవైతే ఉంటాయో ప్రతిరోజు జరిగేటువంటి ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అండ్ స్టేట్ అండ్ ప్రైవేట్ ఏవైతే జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసుకొని వాళ్ళతో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఒక మాన్యువల్గా ఒక వీడియో లాగా చేసి వాళ్ళు వీడియో అనేది క్రియేట్ చేసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తారు. వాటికి బ్యాక్గ్రౌండ్ వీడియో కానీ వాయిస్ కానీ ఇన్కేస్ మ్యూజిక్ ద్వారా కానీ యూజ్ చేసి వాటిని ఎక్కువగా రీచ్ అయ్యే విధంగా కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తారు. ఈ విధంగా మనమైతే ఇన్స్టాగ్రామ్ అనేది ఎక్కువగా బిల్డ్ అయితే చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ని ఏ విధంగా మనము కంప్లీట్గా మనీ లాగా అంటే ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేసుకొని మనీ సంపాదించుకోవచ్చు అంటే మనం యాడ్స్ ద్వారా అయితే రెవెన్యూ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఈ యాడ్స్ ఏ విధంగా రన్ చేయాలని కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ యాడ్స్ ద్వారా ఎంత మనీ సంపాదించుకోవచ్చు విత్ ప్రూఫ్తో కూడా మీకైతే నేనైతే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకైతే తీసుకెళ్ళండి. మీరు చేసేటువంటి ఆ చిన్న హెల్ప్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ అంటే fiverr.com. ఈ fiverr.com ఇంటర్నేషనల్ వైడ్గా ఫ్రీలాన్సర్ మీకు ఖాళీగా ఉన్న టైంలో మీ ఇక్కడ ప్రొఫైల్ని బిల్డ్ చేసి ఇన్స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేస్తున్నామని ఒక ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని మీరు ఇక్కడ అయితే వర్క్ అయితే చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను సెర్చ్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ నాకు ఒక బిజినెస్ అయితే ఉంది. నాకు ఒక బిజినెస్ ఉంది. ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనేది నాకు రన్ చేయాలి. నా బిజినెస్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, సేల్ చేయాలి. నేను ఏం చేస్తానని ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అని నేను ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అని ఎంటర్ చేశాను. జస్ట్ సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే కొన్ని వందల ఎవరైతే చేస్తూ ఉంటారో అంటే ఈ బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా అయితే మనకు విజిబిలిటీ అయితే ఉన్నాయి. వీటిని మనం సెలెక్ట్ అయితే చేసుకుంటాం. ఇక్కడ చూడండి, మనకు షాపిఫై సెటప్ అండ్ మేనేజ్ అండ్ షాపిఫై యాడ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్. తను ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అలాగే మనకు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసి మనకు లీడ్స్ అనేది జనరేట్ చేస్తారు. చాలామంది కింద ఫామ్స్ అని ఫిల్అప్ చేస్తుంటారు చూడండి. మనకు ఈ ప్రోడక్ట్ కావాలి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అంటే కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అని మెన్షన్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళే ఫిల్అప్ చేసి యాడ్స్ అనేది రన్ చేస్తారు. ఐ సెటప్ ఆఫ్ ఫేస్బుక్ యాడ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ టు గ్రో యువర్ బిజినెస్ లీడ్స్ అండ్ సేల్స్. మీకు ఉన్నటువంటి బిజినెస్ని నేను లీడ్స్ అన్ని సేల్ చేస్తాను. అలాగే సేల్స్తో సంబంధించినటువంటి ఏవైతే ప్రోడక్ట్స్ అయితే ఉంటాయో వాటికి నేనైతే వర్క్ అయితే చేస్తాను. ఇంతవరకు తను ప్రాజెక్టులు 10 ప్రాజెక్ట్ చేశారు. ఎవ్రీ ప్రాజెక్ట్కి 8,730 రూపాయలు అనేది తన ప్రాజెక్ట్కి అనేది మనీ అనేది తీసుకుంటున్నాడు. అలాగే ఇక్కడ చూసుకుంటే టాప్ లెవెల్లో ఉన్నారు, టాప్ 3లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అయితే ఉన్నారు. ప్రొఫెషనల్గా యాడ్స్ రన్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు ఎగ్జాంపుల్కి చూసుకుంటే సినిమా టీవీలలో వస్తూ ఉంటాయి, యాడ్స్ అని వస్తుంటాయి. అంటే మనకు లైక్ జొమాటో కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ సేల్స్ జరుగుతున్నాయి. బిగ్ డీల్ సేల్స్, దసరా సేల్స్, దీవాళీ సేల్స్ అని కూడా లాస్ట్ వీక్లో మనం అయితే చూసాం కదా. అలాంటివి యాడ్స్ అన్ని కూడా ఇలాంటి వాళ్ళే రన్ చేస్తూ ఉంటారు. తిను ఇప్పటి వరకు యాడ్ రన్ చేసేందుకు 873 రూపాయలు తీశారు. ఇప్పటి వరకు దాదాపుగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 1000 పైగా యాడ్స్ అనేది రన్ చేయడం అయితే జరిగింది. మనకు యావరేజ్గా మనం అయితే తీసుకున్నాము ఎంత మనీ అతను సంపాదించాడు అనేది. మనకు యావరేజ్గా క్యాలిక్యులేషన్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్
సో ఈ క్యాల్కులేషన్ కూడా మనకు పార్ట్ అనేది తెలుస్తుందండి. ఎందుకంటే మనం చేసేటువంటి ప్రతి ప్రాసెస్ కూడా సో విత్ ప్రూఫ్తో సహా మనకైతే క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. సో తను యావరేజ్గా రూ. 872 అని తన ఒక ప్రాజెక్ట్కి తీసుకుంటున్నాడు. యావరేజ్గా తన ప్రాజెక్ట్లో ఏం చేసినా ఒక 500 చేశారనుకోండి. జస్ట్ 500 చేసినందుకు తనకి రూ. 4,36,000 అనేది తను పార్ట్ టైం ఎర్న్ చేస్తున్నాడు. జస్ట్ యాడ్స్ రన్ చేసి ఎవరైతే బిజినెస్ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ తీసుకొని తను యాడ్స్ రన్ చేసిన ద్వారా ఎర్న్ చేసినటువంటి అమౌంట్ సో 4,36,000 రూపాయలు. సారీ అండి. సో ఇలా ఏం చేసుకోవచ్చు. ఇలా మనం కూడా ఇన్స్టాగ్రామ్ యాడ్స్ నేర్చుకోవచ్చా అంటే ఈజీగా నేర్చుకోవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం అయితే లేదు. సో బేస్డ్ ఆన్ వేరే వాళ్ళ దగ్గర కోర్స్ నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు మనీ అనేది వాళ్ళకు పే చేసి కొన్ని స్ట్రాటజీ అనేది ఉంటాయి, ప్లానింగ్స్ అయితే ఉంటాయి. సో ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్లో ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక పార్ట్ అనమాట. సో ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్. సో ఈ 4 యాడ్స్ కాకుండా ఇతర రకాలటువంటి సోషల్ మీడియా ఏవైతే యూజ్ చేస్తూ ఉంటామో ఇన్కేస్ వాట్సాప్ కూడా యాడ్స్ అనేది రన్ చేస్తున్నారు. సో ప్రజెంట్ వచ్చేసి సో నెక్స్ట్ ఫీచర్ మీద ఇలాంటివి కొత్తగా నేర్చుకుని అనుకోండి. సో మీకు పార్ట్ టైం ఎవరైనా జాబ్ చేసుకుంటూ నాకు జాబ్ శాలరీ సరిపోలేదు, పార్ట్ టైం ఏదైనా నేర్చుకుంటారంటే సో వితిన్ మనకు 1 మంత్ నుంచి 2 మంత్స్లో వీటికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకొని సో ఫైవర్లో ఒక ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా మీరు వీళ్ళ వాదరే సో ప్రాజెక్టులు అనేది తెచ్చుకోవచ్చు. సో ప్రాజెక్టులు ఎలా వస్తాయంటే ఇక్కడ ప్రొఫైల్ బిల్డ్ చేసిన తర్వాత సో వాళ్ళు ప్రతిరోజు కూడా 100 మందిని బూస్ట్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. సో వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ ఎవరైతే మనకు బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ చూసినటువంటి ఎవరైతే పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఏ విధంగా యాడ్ రన్ చేయాలి ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ అప్ అయితే చేయొద్దండి. సో ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే మీకు మనకు నవంబర్ 4వ తేదీ మనకు 4:12కి నేను అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే చేశాను. సో రన్ అవుతుంది. ఇలాగే కాకుండా ఇంకేస్ ఫేస్బుక్ యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, మనకు వాట్సాప్ యాడ్స్ కూడా రన్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేయండి, మీ ఇన్స్టాగ్రామ్ అనేది. సో మీరు ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ ఏమైనా పోస్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ పోస్టులన్నీ కూడా మీరైతే చూసుకోండి. సో ఈ పోస్టులన్నీ కూడా సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి పోస్టులు. సో నేను ప్రతిరోజు కూడా జాబ్ అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. అలాగే నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన క్లాసెస్ ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా అయితే తీసుకుంటాను. సో అలాగే హౌ టు ఎర్న్ ఆన్లైన్ మనీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఆన్లైన్లో ఏ విధంగా మనీ సంపాదించాలి అని కూడా క్లాసెస్ కూడా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో వాటికి సంబంధించినటువంటి రీసెంట్గా నేనైతే ఎస్టర్డే ఒక క్లాస్ అనేది సక్సెస్ఫుల్గా అయితే రన్ అయితే చేశాను. జస్ట్ ఇన్స్టాగ్రామ్ యాడ్ చేసి. సో ఇన్స్టాగ్రామ్ యాడ్ ఏ విధంగా రన్ చేశానంటే ఇక్కడ ఇచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో సో ఈ వీడియోని యూజ్ చేసుకుని నేను యాడ్ అనేది రన్ చేయడం అయితే జరిగింది. సో లాస్ట్ టైం కూడా నేను వీడియో రన్ చేశాను. అది టోటల్గా నాకు 6,243 మందికి చూపించింది. అందులో నాకు వచ్చినటువంటి లీడ్స్ సో మనకు దాదాపుగా 1000కి సంబంధించిన లీడ్స్ అనేది వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ అన్ని కూడా రిప్లై ఇస్తూ వాళ్ళకి సంబంధించిన కోర్స్ ఏవైతే ఉందో ఆ కోర్స్ అంతా కూడా కంప్లీట్ ప్రాసెస్ అన్ని కూడా సో మనమే నేర్పించడం జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అండ్ అడ్వాన్స్ లెవెల్, ప్రీమియం లెవెల్ కూడా అయితే మనం నేర్పించడం అయితే జరిగింది. సో మీకు ఆల్రెడీ ఏదైనా ఒక వీడియో ఉంటే ఇన్కేస్ బిజినెస్ ఏదైతే ఉంటే సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇచ్చేటువంటి వీడియో అయితే ఉంది కదా సో ఆ వీడియో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చిన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్ అండ్ ప్రైవసీ అనేది ఉంది. ఇక్కడ అకౌంట్స్ మేనేజర్ అయితే ఉంది. సో అకౌంట్స్ మేనేజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టోటల్గా పేమెంట్స్ అని ఉంది కదా ఇక్కడ ఆప్షన్. సో పేమెంట్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇక్కడ యాడ్స్ అండ్ పేమెంట్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే సో ఆటోమేటిక్గా పేమెంట్స్ అనేది చూపిస్తుంది. సో పేమెంట్ చూపించిన తర్వాత మన అమౌంట్ అనేది యాడ్ చేయాలి. సో ప్రతిసారి కూడా మనం ఏదైతే యాడ్ రన్ చేస్తున్నామో బిఫోర్ మనమైతే ఖచ్చితంగా మనము ఇక్కడ మనీ అనేది యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ యాడ్ మనీని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనం ఎంత మనీ అయితే యాడ్ చేయాలనుకున్నామో సో మనీ ఎంటర్ అయితే చేయండి. సో నేను 200 అనేది సో అమౌంట్ యాడ్ చేయాలనుకున్నాను విత్ సో యూపీఐ. సో నేను యూపీఐ ద్వారా నేను పేమెంట్ అయితే చేస్తాను. జస్ట్ క్లిక్ చేశాను, నెక్స్ట్ అని క్లిక్ చేశాను. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఫర్దర్గా మనకైతే మూవ్ అవుతుంది. సో మూవ్ అయిన తర్వాత ఈ విధంగా మనకు యాడ్ ఏ ఫండ్స్ అనేవి వచ్చి ఇక్కడ మన యూపీఐ ఐడి నెంబర్ అనేది అడుగుతుంది. సో యూపీఐ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ప్రాసెస్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సో ఫోన్పేకి దానికి సంబంధించిన మెసేజ్ అనేది వస్తుంది. సో పేమెంట్ చేసిన తర్వాత వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ అడ్వర్టైజ్మెంట్ వెళ్ళిన తర్వాత మనం కంప్లీట్గా మన యాడ్ అనేది రన్ చేయాలి.
సో నా యూపీఐ ఐడి ఇస్తాను, అలాగే పేమెంట్ చేస్తాను. సో తర్వాత మీ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్. నేను పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది చేశాను. సో సక్సెస్ఫుల్ చేసిన తర్వాత నాకు టోటల్గా ₹202 అనేది యాడ్ అనేది చేయడమే జరిగింది. సో నేను టోటల్గా పేమెంట్ చేశాను అంటే ₹200 అనేది నేను ఇక్కడ పే చేశాను. సో పే చేసిన తర్వాత మీరు బ్యాక్ అనేది వచ్చేసేయాలి. సో ఫస్ట్ మన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసాం కదా, ఆ పోస్ట్ దగ్గరికి వచ్చేసి మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ అనేది చేయాలి. జస్ట్ క్లిక్ అని చేసి, సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకు 3 డాట్స్ ఉంది కదా, బూస్ట్ రీల్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే పాపప్గా మనకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మోర్ విజిటర్స్ అంటే మీరు ప్రొఫైల్ని విజిటర్స్ చేయాలనుకుంటున్నారా, సో వెబ్సైట్ని రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నారా, అంటే వెబ్సైట్కి మనకు చాటింగ్ అంటే మనకు వెబ్సైట్ చూసే విధంగా ఉండాలా, అలాగే మోర్ మెసేజెస్ అండ్ ఇంట్రెస్టెడ్ పీపుల్స్ బిజినెస్. సో నాకు బిజినెస్ లీడ్స్ కావాలి. అంటే లీడ్స్ అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పర్సన్స్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయాలి. సో నేను దీనిలో మోర్ ఇంట్రెస్టింగ్ మెసేజ్ అని పెట్టాను. సో మీరు మాన్యువల్గా వచ్చేసి మీరు వాట్సాప్ నెంబర్ వెరిఫికేషన్ అయితే చేయాలి. సో నేను ఆల్రెడీ వాట్సాప్ వెరిఫికేషన్ అయితే చేశాను. అలాగే చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఏ మెసేజ్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు సేవ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సేవ్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా ఇన్కేస్ కోర్స్ ఉందనుకో బుక్ నవ్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఏదైనా కాంటాక్ట్ ఇంకా తెలుసుకోవాలన్నప్పుడు కాంటాక్ట్ యాజ్ అని, తర్వాత చెక్ అవైలబిలిటీ అని, ఆర్డర్ నవ్ అని, ఇంకా ప్రొడక్షన్ అనుకో ఆర్డర్ నవ్ అని కదా, సో దీని మీద క్లిక్ చేసుకోవచ్చు. నాకు మెసేజెస్ కాబట్టి జస్ట్ సేవ్ అని క్లిక్ చేశాను. సో ఆటోమేటిక్గా నాకు డిఫాల్ట్గా సెలెక్ట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆడియన్స్ అనేది వస్తుంది. సో ఏ రకమైనటువంటి ఆడియన్స్ని మీరు టార్గెట్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ టార్గెట్స్ పీపుల్ లైక్ ఏ ఫాలోవర్స్. సో మీకు ఇన్స్టాగ్రామ్ ఏవైతే పీపుల్స్ ఎవరైతే చూస్తూ ఉంటారో, అంటే విజిటర్స్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళని ఫాలోవర్స్ కూడా మీరు తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ క్రియేట్ ఏ ఓన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మీరు యాడ్ ఏ విధంగా రన్ చేయాలనుకున్నారు. సో నేను డిజిటల్ మార్కెటింగ్ అని ఎంటర్ చేస్తాను. డిజిటల్ మార్కెటింగ్ అని ఎంటర్ చేసిన తర్వాత లొకేషన్, సో మీరు ఏ లొకేషన్లో కావాలనుకుంటున్నారు యాడ్, ఆంధ్రప్రదేశ్, నేను ఏపీ అని మెన్షన్ అయితే చేస్తున్నాను. సో లేదా ఫుల్ టైప్ మనం ఫుల్ అనేది ఎంటర్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో రన్ చేయాలనుకున్నాను. సో మీరు తెలంగాణ అయితే తెలంగాణ, సో ఆస్ట్రేలియా అయితే ఆస్ట్రేలియా, సో మీరు ఏ డిస్టిక్ అయినా కానీ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టైప్స్ అవి ఇక్కడ వస్తాయి. సో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, సో టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో జెండర్ వచ్చేసి నేను మేల్ ఫీమేల్ పెట్టాను. సో నా టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి ఎవరైతే 35 ఇయర్స్ మనకు 30 బిలో ఏజ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని టార్గెట్ చేయాలనుకున్నాను, అంటే 30. సో మనకు మాన్యువల్గా చూసుకున్నట్టే మనకు 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు నేను టార్గెట్ చేస్తున్నాను. ఆ పర్సన్స్లో మాత్రమే ఇది వెళ్తుంది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో మీరు ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా టైప్ చేసుకోండి. నేను మాన్యువల్గా జస్ట్ సెలెక్ట్ చేశాను. సో దాదాపుగా ఆడియన్స్ సైజ్ వచ్చేసి 6.9 నుంచి 8.19 మిలియన్ వరకు ఇక్కడ అయితే ఉంది. జస్ట్ టిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్ కానీ రీడైరెక్ట్ అవుతుంది. సో అయిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత సో మీరు డైలీ ఎంత బడ్జెట్ పెట్టగలరు. సో ఇక్కడ డైలీ బడ్జెట్ మనకు ₹84 నుంచి అనేది స్టార్ట్ అవుతుందండి. సో మీరు ₹80 నుంచి మనం స్టార్ట్ అయ్యొచ్చు. సో ఎన్ని రోజులు మీరు ఈ యాడ్ రన్ చేయాలనుకుంటున్నారు. సో నేను టోటల్గా 2 డేస్ అనే యాడ్ రన్ చేయాలనుకుంటున్నాను. సో 2 డేస్గా నాకు వచ్చేటువంటి అమౌంట్ టోటల్గా ₹168 అనేది యాడ్ అమౌంట్ అనేది నాకు పడుతుంది. సో నేను ఎంత యాడ్ చేశాను, ₹202 అనేది నేను యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత సో నాకు టోటల్గా జిఎస్టీతో సహా వీళ్ళైతే మొత్తం పేమెంట్ చూపించారు కదా, ₹198 అనేది నాకు పడింది. జస్ట్ బూస్ట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకైతే రివ్యూ అనేది వెళ్ళిపోతుంది. సో రివ్యూ వెళ్ళిన తర్వాత యాడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు వాట్సాప్ నెంబర్ ఏదైతే ఇక్కడ యాడ్ చేసి ఉంటారో ఈ వాట్సాప్ నెంబర్కి యాడ్స్ అనేది సో మీకు ఎవరైతే పర్సన్స్ ఎవరైతే ఉంటారో మెసేజ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళతో మీరు డీల్స్ మాట్లాడుకుంటూ ఉండాలి. ఇన్కేస్ మీ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో సో వాళ్ళతో మాట్లాడుకునే కాల్స్ కానీ చాటింగ్ ద్వారా కానీ సో మీరు ప్రోడక్ట్స్ అనేది కూడా మీరు టోటల్గా వాళ్ళకైతే ఉంటుంది. సో ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ యాడ్ రన్ చేస్తూ మీరు మనీ కూడా సంపాదించుకోవచ్చు. అలాగే మీరు ప్రాజెక్ట్ కూడా అయితే తెచ్చుకోవచ్చు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సో సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీకు ఈ వీడియో ఏ విధంగా ఇంట్రెస్ట్గా ఉంది, ఇన్కేస్ మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందని కూడా కింద కామెంట్ చేయండి. మీరు చేసేటువంటి ప్రతి కామెంట్ కూడా నేను హార్ట్ సింబల్ అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.